హాయ్ వెల్కమ్ టు ట్రావెల్ విశ్వజీ. నా ట్రిప్ అయితే కనుక స్టార్ట్ అయిందండి. విజయవాడ నుంచి మలేషియాకి నా జర్నీ అయితే కనుక స్టార్ట్ అవుతుంది. నేను ఇప్పుడు రైల్వే ఉన్నాను. నేను జూన్ 15th ఆఫ్టర్నూన్ అయితే కనుక విజయవాడ నుంచి చెన్నైకి స్టార్ట్ అవుతున్నాను. నేను చెన్నై వెళ్ళేప్పటికి నైట్ అవుతుందన్నమాట. నాకు జూన్ 16th రేపు ఎర్లీ మార్నింగ్ అయితే కనుక చెన్నై నుంచి మలేషియాకి ఫ్లైట్. సో నేను చెన్నై వెళ్ళినంత మిగతా అప్డేట్స్ అయితే కనుక మీ ఇస్తానండి. విజయవాడ నుంచి చెన్నైకి నేను ఆఫ్టర్నూన్ 3 o'clock ట్రైన్ అయితే కనుక బుక్ చేసుకున్నానండి. రప్తిసాగర్ ఎక్స్ప్రెస్ అనమాట. ఇది చెన్నై రీచ్ అయ్యేప్పటికి నైట్ 11 o'clock అవుతుంది. అక్కడి నుంచి నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళేప్పటికి 12 o'clock అవుతుంది అనమాట. నా ఫ్లైట్ వచ్చేప్పటికి ఎర్లీ మార్నింగ్ 5 o'clock అండి. సో నాకైతే కనుక టైం సరిపోతుంది. నేను మలేషియా బడ్జెట్కి సంబంధించి ఒక వీడియో చేశానండి. ఎంత బడ్జెట్లో ట్రిప్ ప్లాన్ చేసుకోవడం జరిగింది, ఎన్ని రోజులు ఏమేమి ప్లేసెస్ విజిట్ చేస్తున్నాను, ఇలాంటి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఆ వీడియోలో ఇచ్చాను. అలాగే మలేషియా ఈ వీసా సంబంధించి కూడా ఇంకొక వీడియో చేశానండి. ప్రజెంట్ 2022 ఈ వీసా ఎలా అప్లై చేసుకోవాలి, ఎంత ఖర్చు అవుతుంది అనేది. ప్రజెంట్ 2022లో మలేషియా ఎంటర్ అవడానికి ఏమేమి రూల్స్ ఉన్నాయి, ఎలాంటి ప్రాసెస్ మనం చేయాల్సి ఉంటుంది, ఇలాంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా నేను ఆ వీడియోస్లో అయితే కనుక ఇవ్వడం జరిగింది. ఆ వీడియో లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. మీరు ఆ వీడియోస్ కనుక చూసుండకపోతే కనుక ఆ లింక్లోంచి ఆ వీడియోస్ చూస్తే మీకు ఆ ఇన్ఫర్మేషన్ అయితే కనుక తెలుస్తుంది. ఈ 15 days మలేషియా ట్రిప్ నేను 30,000 రూపీస్ బడ్జెట్లో ప్లాన్ చేసుకున్నాను. మేబీ దానికన్నా కొంచెం ఎక్కువ అయితే కనుక అమౌంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ అయితే కనుక అది ఏ పర్పస్కి అయింది, ఎక్కడ ఎక్స్పెన్సెస్కి కింద నేను ఖర్చు పెట్టాను ఇన్ఫర్మేషన్ అయితే కనుక నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్తానండి. అలాగే ఇది సోలో ట్రిప్ కాదండి, నేను ఆ ఫ్యామిలీతో అయితే కనుక వెళ్తున్నాను. నేను సోలోగా ఒక పర్సన్కి ఎంత అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే 2 personsకి ఎంత అవుతుంది, ఒకవేళ ఫ్యామిలీతో వెళ్తే ఎంత అవుతుంది అనేది నేనైతే కనుక మీకు లాస్ట్ వీడియోలో కన్ఫర్మ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా నేను మలేషియా రీచ్ అయిన తర్వాత ప్రతిరోజు నా ట్రావెలింగ్కి సంబంధించి కానీ నా ఫుడ్కి సంబంధించి ఏదైనా యాక్టివిటీకి సంబంధించి ఎక్కడెక్కడ ఎంత అమౌంట్ ఖర్చు అవుతుంది అనేది నేను ఆ రోజు విజిట్ చేసిన వీడియోలో అయితే కనుక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. 7 hours ట్రైన్ జర్నీ తర్వాత నేను చెన్నైకి అయితే కనుక రీచ్ అయిపోయాను. టైం వచ్చేసి ఇప్పుడు 10:30 అవుతుందండి. నేను ఇక్కడ నుంచి చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే కనుక నాకు 3 అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి లోకల్ ట్రైన్ తీసుకుని వెళ్ళడం, సెకండ్ వచ్చేసి మెట్రో ట్రైన్, థర్డ్ వచ్చేసి క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళడం. మనం బడ్జెట్లో వెళ్ళాలనుకుంటే కనుక లోకల్ ట్రైన్ బెస్ట్ అండి. చెన్నై సెంట్రల్ నుంచి ఎయిర్పోర్ట్కి 5 rupees మాత్రమే టికెట్ కాస్ట్ అనమాట లోకల్ ట్రైన్కి. ఒకవేళ మీరు మెట్రో ట్రైన్ తీసుకుంటే కనుక మీకు చెన్నై సెంట్రల్ నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 40 rupees అయితే కనుక ఛార్జ్ చేస్తారు. మీరు క్యాబ్ అయితే కనుక మినిమం 800 rupees నుంచి అయితే కనుక వాళ్ళు ఛార్జ్ చేయడం జరిగిద్దండి. ఒక్కోసారి 1000 rupees దాకా కూడా వాళ్ళు ఛార్జ్ చేస్తారు. మీకు ఏది బడ్జెట్లో ఉంటే అదైతే కనుక తీసుకోండి. నేనైతే కనుక లోకల్ ట్రైన్ తీసుకుని వెళ్తాను. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ బయటకు వస్తే కనుక మీకు ఆపోజిట్లో మెట్రో అండ్ పార్క్ స్టేషన్ రెండు కూడా ఉంటాయండి. మీకు సబ్వే ఉంటుంది అనమాట. ఆ సబ్వేలోంచి అయితే కనుక మీరు రోడ్డు క్రాస్ చేయాల్సి ఉంటుంది. ఆ రోడ్డు క్రాస్ చేసిన తర్వాత మీకు ఒక లైన్ వచ్చేప్పటికి మెట్రోకి వెళ్ళిపోతుంది. ఇంకొక సైడ్ వచ్చేప్పటికి పార్క్ స్టేషన్ ఎంట్రన్స్ వస్తుంది అనమాట. మీకు పార్క్ స్టేషన్ అనేది లోకల్ ట్రైన్ స్టేషన్ అండి, దాని నేమే పార్క్ స్టేషన్ అనమాట. అక్కడి నుంచి మీకు చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ట్రైన్ సర్వీస్ అయితే కనుక అవైలబిలిటీ ఉంటుంది. తాంబరం వైపు వెళ్ళే ప్రతి ట్రైన్ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్తుంది అనమాట. మీకు టికెట్ కాస్ట్ వచ్చేసి 5 rupees అండి. ఎయిర్పోర్ట్ స్టేషన్ నేమ్ వచ్చేసి త్రిశూలం అనమాట. మీరు త్రిశూలం రైల్వే స్టేషన్లో దిగితే కనుక అది ఎయిర్పోర్ట్ స్టేషన్ అనమాట. మీకు ట్రైన్ టైమింగ్స్ వచ్చేప్పటికి మార్నింగ్ 5 o'clock అయితే కనుక ట్రైన్ స్టార్ట్ అవుతాయి ఫస్ట్ ట్రైన్. లాస్ట్ ట్రైన్ వచ్చేప్పటికి నైట్ 11:30 అనమాట. 11:30 తర్వాత మీకు ట్రైన్స్ అయితే కనుక అవైలబిలిటీ ఉండదండి. అలాగే మెట్రో కూడా మీకు 11:30కి క్లోజ్ అయిపోతుంది. ఆ తర్వాత అంటే 11:30 తర్వాత కనుక మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలనుకుంటే కనుక చెన్నై నుంచి మీకు క్యాబ్ ఒకటే అవకాశం ఉంటుందండి. ఈ లోకల్ ట్రైన్ కానీ మెట్రో కానీ ఉండదన్నమాట. మళ్ళీ మార్నింగ్ 5 o'clockకి రెండు కూడా స్టార్ట్ అవుతాయి. చెన్నై సెంట్రల్ నుంచి ఎయిర్పోర్ట్కి జర్నీ టైం వచ్చేసి లోకల్ ట్రైన్ 30 minutes అయితే కనుక పడుతుందండి. ఎక్కడన్నా సిగ్నల్ ఇష్యూ ఉంటే కనుక ఒక 5 to 10 minutes లేట్ అవుతుంది. లేదంటే కనుక కరెక్ట్గా 30 minutes మనం రీచ్ అయిపోతాము. మీరు మెట్రో ట్రైన్ తీసుకున్నా సరే మ్యాక్సిమం 30 minutesలోనే వచ్చేస్తుంది అనమాట. అది కూడా సేమ్ టైం అవుతుంది. చెన్నై సెంట్రల్ నుంచి 5 rupees టికెట్తో నేను ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే కనుక రీచ్ అయిపోయానండి. ఇది త్రిశూలం రైల్వే స్టేషన్ అనమాట. మీకు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్లోనే సబ్వే ఉంటుంది. ఈ సబ్వే లోపలికి వెళ్ళి మనం కాస్త చివరికి నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ పైకి స్టెప్స్ తీసుకుని వెళ్ళిపోతే కనుక ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోతామండి. ఇలా సబ్వేలోంచి స్టెప్స్ తీసుకుని మన పైకి రాగానే మనకి ఎదురుగా ఎయిర్పోర్ట్ మెట్రో స్టేషన్ కనిపిస్తుంది. దానికి బ్యాక్ సైడ్ మనకి ఇంటర్నేషనల్ అరైవల్ పాయింట్ ఉంటుందన్నమాట. మీకు డిపార్చర్ కావాలంటే కనుక ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. అరైవల్స్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. ఇంటర్నేషనల్ మనకి ఎదురుగా ఉంటుంది. డొమెస్టిక్ వచ్చేప్పటికి కొంచెం పక్కకి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఒక 5 to 10 minutes వాక్ మాత్రమే ఉంటుంది. చాలా ఈజీగా అయితే కనుక మనం వచ్చేయచ్చండి.
చెన్నై ఎయిర్పోర్ట్లో ఇంటర్నేషనల్ డొమెస్టిక్ రెండు కూడా సపరేట్గా ఉంటాయండి. ఇంటర్నేషనల్ ఒక సైడ్ ఉంటుంది, డొమెస్టిక్ ఒక సైడ్ ఉంటుంది. మీరు ఇంటర్నేషనల్ డిపార్చర్ అయితే కనుక ఇంటర్నేషనల్ వైపు వెళ్ళండి, డొమెస్టిక్ అయితే కానీ డొమెస్టిక్ వైపు వెళ్ళండి. నాది ఇంటర్నేషనల్ కాబట్టి నేను ఇంటర్నేషనల్ డిపార్చర్ గేట్స్ దగ్గరికి అయితే కనుక వచ్చాను. ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. మీకు ఇక్కడ చూడొచ్చు D1, D2, D3 ఇలా ఉంటాయన్నమాట. D మీన్స్ డిపార్చర్ అనమాట. మీరు ఏ గేట్లోంచి అయినా సరే లోపలికి వెళ్ళొచ్చండి, ఎలాంటి ఇబ్బంది లేదు. మీకు గేట్ దగ్గర సెక్యూరిటీ ఉంటుంది. వాళ్ళకి మీరు చూపించాల్సిందల్లా మీ ఫ్లైట్ టికెట్ ప్రింట్అవుట్ కానీ మొబైల్లో కాపీ కానీ చూపించవచ్చు. అలాగే ఇంటర్నేషనల్ కాబట్టి మీ పాస్పోర్ట్ అయితే కనుక ఐడెంటిఫికేషన్ చూపించాలి. డొమెస్టిక్ అయితే ఏదైనా ఐడి కార్డ్ చూపిస్తే సరిపోతుంది. అది చూపించిన తర్వాత మనం లోపలికి అయితే కనుక ఎంటర్ అవుతాం. ఈ విధంగా నా ఫ్లైట్ వచ్చేసి ఇండిగో ఎయిర్లైన్స్ అండి. నేనైతే కనుక ఇండిగో ఎయిర్లైన్స్ కౌంటర్లోకి అయితే కనుక వెళ్ళాను. నా ఫ్లైట్ టికెట్ అయితే కనుక చూపించాను. దాంతో బోర్డింగ్ పాస్ ఇష్యూ చేస్తున్నారు. నా బ్యాగ్స్ అన్ని కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాను. మలేషియా వెళ్ళే వాళ్ళకి వాళ్ళు చెక్ చేసిన డాక్యుమెంట్స్ వచ్చేసి పాస్పోర్టు, ఈ వీసా కాపీ, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్, మై చిత్ర యాప్, ఈ 4 అయితే కనుక వాళ్ళు చెక్ చేస్తున్నారండి. ఇంకా వేరే అయితే నేను చెక్ చేయట్లేదు. అడిషనల్గా అడిగితే హోటల్ బుకింగ్స్ అడుగుతున్నారు కన్ఫర్మేషన్ కోసం అంతే. ఇవి చెక్ చేసిన తర్వాత మనకి బోర్డింగ్ పాస్ ఇష్యూ చేస్తున్నారండి. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేప్పటికి మనం ఇమిగ్రేషన్కి అయితే కనుక వెళ్ళాల్సి ఉంటుంది. ఇమిగ్రేషన్ క్లియరెన్స్ అయిన తర్వాత పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది. అది కూడా క్లియర్ అయిన తర్వాత మన గేట్ దగ్గర అయితే కనుక వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇమిగ్రేషన్లో కూడా పెద్ద క్వశ్చన్స్ అయితే కనుక ఏం అడగలేదండి. వాళ్ళు చెక్ చేసిన డాక్యుమెంట్స్ వచ్చేసి పాస్పోర్టు, ఈ వీసా కాపీ, వ్యాక్సినేషన్ సర్టిఫికేట్, ఈ 3 చెక్ చేశారు. ఎన్ని డేస్కి వెళ్తున్నారని చెప్పి అడిగారు. 15 days అన్నాను. ఓకే అని చెప్పి స్టాంప్ వేసి ఫోటో తీసుకుని ఒక బయోమెట్రిక్ అయితే కనుక తీసుకుని పంపించేశారనమాట. దాని తర్వాత పోలీస్ సెక్యూరిటీలో నా క్యాబిన్ అంటే నాతో పాటు తీసుకెళ్ళే బ్యాగ్ అన్నీ కూడా స్కాన్లో పెట్టాను. ఛార్జర్స్, ల్యాప్టాప్ ఏమైనా ఉంటాయి కనుక ట్రేలో పెట్టాలి. సో ఆ స్కాన్ అయిపోయిన తర్వాత నా సెక్యూరిటీ కూడా చెక్ చేసిన తర్వాత నేనైతే కనుక గేట్ దగ్గరకు వచ్చేసి వెయిట్ చేస్తున్నానండి. నాకు ఇంకా 2 hours అయితే కనుక టైం ఉందన్నమాట ఫ్లైట్కి. 2 hours వెయిటింగ్ టైం తర్వాత చెన్నై నుంచి మలేషియాకి నా జర్నీ అయితే కనుక కంటిన్యూ అవుతుంది. మార్నింగ్ 5:15కి బోర్డింగ్ స్టార్ట్ అయిందండి. ఫ్లైట్ డిపార్చర్ టైం వచ్చేప్పటికి 6:15 అనమాట. మలేషియా రీచ్ అయ్యేటప్పటికి 11:30 అవుతుంది మార్నింగ్. చెన్నై నుంచి మలేషియాకి 3.5 hours జర్నీ అయితే కనుక ఉంది టైము. వాళ్ళకి మనకి 2.5 hours టైం డిఫరెంట్ అయితే కనుక ఉందండి. ఇంటర్నేషనల్ ఫ్లైట్ జర్నీలో క్లైమేట్ అనేది చాలా చేంజెస్ ఉంటాయండి. అప్పుడప్పుడు చాలా డిఫరెంట్గా చేంజ్ అవుతూ ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు క్లౌడ్స్ అన్ని చాలా హెవీగా ఉన్నాయన్నమాట. అందుకని ఫ్లైట్ రూట్ అయితే కనుక చేంజ్ చేశారు. దానివల్ల 11:30కి ల్యాండ్ అవ్వాల్సిన ఫ్లైట్ ఒక 1 hour డిలే అయ్యి 12:30కి అయితే కనుక ల్యాండ్ అవుతుంది మలేషియాలో. ఫ్లైట్ ల్యాండ్ అయ్యాక ఫ్లైట్లోంచి బయటకు వచ్చి మన ఎగ్జిట్కి వెళ్ళడానికి ముందు మనకి 2 ప్రాసెస్లు అయితే కనుక ఉంటాయండి. ఒకటి ఇమిగ్రేషన్, 2 కస్టమ్స్. ఈ 2 క్లియరెన్స్ చేసుకుని మనం బయటకి అయితే కనుక వెళ్ళాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏంటి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఏ విధంగా ఉంటుందో కూడా ఇప్పుడు ఒకసారి మీకు ఈ వీడియోలో నేను చెప్తాను. ఫ్లైట్ దిగి మీరు ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత మీకు కొన్ని సైన్ బోర్డ్స్ ఉంటాయండి. ఇమిగ్రేషన్, బ్యాగేజ్ కలెక్షన్ అలాగని చెప్పేసి. మీకు ఇమిగ్రేషన్ అయితే కనుక ఫస్ట్ మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఆ ఇమిగ్రేషన్ సైన్ బోర్డ్స్ ఎట్టున్నాయో చూసుకుని అటువైపు అయితే కనుక వెళ్ళాలి. లేదా మీతో పాటు ట్రావెల్ చేస్తున్న కో ప్యాసింజర్స్ ఉంటారు కదండి, వాళ్ళతో పాటు మీరు ఫాలో అయిపోయినా సరిపోతుంది. ఒకవేళ ఈ 2 మిస్ అయినా సరే మీరు అక్కడ ఉన్న మై హెల్ప్ స్టాఫ్ని కానీ పోలీస్ వాళ్ళని కానీ అడిగినా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎటువైపు వెళ్ళాలి ఏంటి అనేది, ఒకవేళ మీరు ఫస్ట్ టైం అయితే కనుక. సో ఆ విధంగా మీరైతే కనుక ఇమిగ్రేషన్ దగ్గరికి అయితే కనుక రీచ్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చూసిన ఈ మలేషియా ఎయిర్పోర్ట్ ఇంతకుముందు నేను చూసి మలేషియా ఎయిర్పోర్ట్ అయితే కనుక చాలా డిఫరెంట్ కనిపిస్తుందండి. బిఫోర్ కోవిడ్ అయితే కనుక మీకు పార్కింగ్ స్లాట్లో ఫుల్ ఫ్లైట్స్ ఉండేవి, ప్యాసింజర్స్ ఫుల్ క్రౌడ్గా ఉండేవాళ్ళండి. అన్ని షాప్స్ కూడా రష్గా ఉండి చాలా సందడిగా ఉండేది. ఇప్పుడైతే కనుక పార్కింగ్ స్లాట్లో అసలు ఫ్లైట్స్ అనేవి చాలా చాలా తక్కువగా ఉన్నాయి. ఇక్కడ ప్యాసింజర్స్ క్రౌడ్ కూడా చాలా లిమిటెడ్గానే ఉందండి. ఇంకా 70% షాప్స్ అన్నీ ఇంకా స్టిల్ క్లోజ్గానే ఉన్నాయన్నమాట, ఓపెన్ చేయలేదు. ట్రావెల్ కూడా మీకు జూన్ నుంచే ఫ్రీగా ఓపెన్ అయిందన్నమాట మలేషియాలో. అందుకని ఇప్పుడిప్పుడే జనాలు స్టార్ట్ చేస్తున్నారు విజిటింగ్ చేయడం మలేషియా. సో మేబీ ఇంకొక ఫ్యూ మంత్స్కి ఇదంతా కూడా మళ్ళీ నార్మల్గా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మలేషియాలో 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి కిల్లా 1, రెండోది వచ్చేసి కిల్లా 2. ఈ 2 కూడా కొద్దిగా దగ్గరగానే ఉంటాయన్నమాట. టెర్మినల్స్ అంటారు, 2 టెర్మినల్స్ అనమాట. కిల్లా 1 వచ్చేటప్పటికి మీకు అన్ని ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ మొత్తం కూడా ఇక్కడ నుంచి డిపార్చర్, అరైవల్స్ 2 కూడా జరుగుతుంటాయి అనమాట. కిల్లా 2 వచ్చేటప్పటికి ఓన్లీ ఎయిర్ ఏషియా కోసం మాత్రమే చేసిన ఎయిర్పోర్ట్ అండి అది. అక్కడ ఎయిర్ ఏషియా తప్ప వేరే ఏ ఫ్లైట్స్ కూడా రావన్నమాట. మొత్తం అన్నీ కూడా మీకు అరైవల్స్, డిపార్చర్ అన్నీ కూడా మొత్తం ఎయిర్ ఏషియా మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీరు ఎయిర్ ఏషియా ఫ్లైట్ కనుక తీసుకుంటే మలేషియా రావడానికి
కిల్లా 2లో దిగుతారండి. కిల్లా 2లో దిగితే కనుక దానికి బయటికి వెళ్ళే ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, మీరు ఫ్లైట్ దిగి ఎయిర్పోర్ట్లో రాగానే మీకు ఇమిగ్రేషన్ ఉంటుంది. ఇమిగ్రేషన్ తర్వాత నెక్స్ట్ కస్టమ్స్ ఉంటుందండి. కస్టమ్స్ తర్వాత మీరు బయటికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అవన్నీ తీసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట, బ్యాగేజ్ కలెక్ట్ చేసుకుని. అదంతా కూడా ఒక బ్లాక్లోనే ఉంటుంది. కానీ కిల్లా 1లో ఎలా ఉంటుందంటే, మనం ఫ్లైట్ దిగి బయటకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ నుంచి ఇమిగ్రేషన్కి వెళ్ళాలంటే కనుక ఒక ట్రైన్, అంటే ట్రాన్స్పోర్ట్ ట్రైన్ ఒకటి ఉంటుందన్నమాట. ఈ ట్రైన్ తీసుకుని నెక్స్ట్ బిల్డింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ బిల్డింగ్లో మనకి ఇమిగ్రేషన్, కస్టమ్స్, బ్యాగేజ్ కలెక్షన్ చేసుకుని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి అయితే కనుక వెళ్తామన్నమాట. సో కొంచెం లెంతీ ప్రాసెస్ అనమాట ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళాలంటే. కిల్లా 1 ఎయిర్పోర్ట్లో ఈ విధంగా మనకి ట్రాన్సిట్ ట్రైన్ ఉంటుందండి. ఈ ట్రైన్ తీసుకుని మనం ఇక్కడ నుంచి మెయిన్ బిల్డింగ్కి వెళ్తామన్నమాట. ఆ మెయిన్ బిల్డింగ్లో మనకి ఇమిగ్రేషన్తో పాటు బ్యాగేజ్ కలెక్షన్, కస్టమ్స్, ఇంకా హోటల్స్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, బస్సెస్ ఇవన్నీ కూడా అక్కడి నుంచి మనకి కనెక్ట్ అవుతాయి. సో ఈ ట్రైన్ మనకి జస్ట్ ఒక 5 minutes మాత్రమే పడుతుంది జర్నీ. ఎలాంటి అమౌంట్ పే చేయాల్సిన లేదండి. ఇదంతా కూడా ట్రాన్సిట్ ఫ్రీ అనమాట. ఈ ట్రైన్ ద్వారా మీరు ఎరవెల్ పాయింట్ నుంచి మెయిన్ బిల్డింగ్ అయితే కనుక కనెక్ట్ అయిపోయి వచ్చేస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఇమిగ్రేషన్ క్లియరెన్స్, దాని తర్వాత మీ లగేజ్ కలెక్ట్ చేసుకోవాలి, దాని తర్వాత కస్టమ్స్ క్లియరెన్స్, తర్వాత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి మీరు బయటకు వెళ్ళొచ్చు. సో ముందుగా మీరు ఇమిగ్రేషన్ పాయింట్కి వెళ్ళే ముందు డాక్యుమెంట్స్ అయితే కనుక రెడీ చేసుకోవాలండి. ఆ డాక్యుమెంట్స్ వచ్చేటప్పటికి మీ ఒరిజినల్ పాస్పోర్టు, బోర్డింగ్ పాసు, ఈ వీసా కాపీ, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్, మైజిత్రా యాప్ ఉన్న మొబైల్ అనమాట. ఈ డాక్యుమెంట్స్ మీరు రెడీ చేసుకుని ఇమిగ్రేషన్ లైన్లోకి అయితే కనుక వెళ్ళండి. ఇమిగ్రేషన్ దగ్గర ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయడానికి పర్మిషన్ లేదు, అందుకే నేను ఆ వీడియోస్ అయితే కనుక చూపించలేను ఈ వీడియోలో. మా ఇమిగ్రేషన్ ప్రాసెస్ మొత్తం కూడా చాలా సింపుల్గా అయిపోయిందండి. వాళ్ళు పాస్పోర్టు, బోర్డింగ్ పాసు, ఈ వీసా, వ్యాక్సిన్ సర్టిఫికెట్, మైజిత్రా యాప్ చెక్ చేశారు. ఒకే క్వశ్చన్ అండి, హౌ మెనీ డేస్ స్టే అని చెప్పి అడిగారు. 15 days అని చెప్పాను, ఓకే అని చెప్పారు. ఫోటో తీసుకుని స్టాంపింగ్ చేసి బయోమెట్రిక్స్ తీసుకుని బయటికి అయితే కనుక పంపించేశారండి. మా పేరెంట్స్ని కూడా వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఒకటే అండి, హౌ మెనీ డేస్ స్టే అని చెప్పి. ఇంకా వేరే ఎలాంటి క్వశ్చన్స్ అడగలేదు, జస్ట్ సింపుల్గా స్టాంపింగ్ చేసి బయటికి పంపించేస్తున్నారు. ఫస్ట్ టైం వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మలేషియాకి ఎలాంటి భయం వద్దండి. ఇక్కడ ఇమిగ్రేషన్ ప్రాసెస్ మొత్తం చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఈ బోర్డులో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ మనకి ఇమిగ్రేషన్ క్లియరెన్స్, సెకండ్ వచ్చేసి మన లగేజ్ కలెక్ట్ చేసుకోవడం, థర్డ్ వచ్చేప్పుడు కస్టమ్ క్లియరెన్స్ అండి, ఫోర్త్ వచ్చేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏరియా మనం ఎగ్జిట్ అయిపోతాం అనమాట బయటికి. ఇక్కడతో మన ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. నా ఇమిగ్రేషన్ క్లియరెన్స్ తర్వాత నేను నా లగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చానండి. ఈ లగేజ్ కలెక్షన్ దగ్గర ఒక స్క్రీన్ డిస్ప్లే అవుతుంది. అందులో మీరు ఎక్కిన ఎయిర్లైన్స్, మీ ఫ్లైట్ నెంబరు, ఎక్కడి నుంచి ఫ్లైట్ స్టార్ట్ అయ్యి ఎక్కడికి వచ్చింది, ఆ డీటెయిల్స్తో ఆ లగేజ్ ఏ బెల్ట్ నెంబర్కి వస్తుందో అక్కడ డిస్ప్లే అవుతుంటుంది అనమాట. మీరు ఆ బెల్ట్ నెంబర్కి వెళ్తే మీ లగేజ్ అక్కడ వస్తుంది అనమాట. మీరు అక్కడ నుంచి మీ లగేజ్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు లేట్గా వస్తే ఆల్రెడీ మీ లగేజ్ వచ్చేసి ఉంటే వాళ్ళు తీసి పక్కన పెడతారండి, మీరు ఇది కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. లగేజ్ బ్యాగ్ కలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ అయిన కస్టమ్స్ క్లియరెన్స్ అయితే కనుక వెళ్తున్నారండి. మలేషియాలో కస్టమ్ క్లియరెన్స్ చాలా ఈజీగానే ఉంటుంది, పెద్దగా ఏమీ వాళ్ళు క్వశ్చన్స్ ఏమి అడగరండి. జస్ట్ మన బ్యాగ్స్ అన్ని స్కాన్ చేసి బయటికి పంపించేస్తారు. మీరు ఇండియా నుంచి పికిల్స్, ఇంకా ఏమైనా స్నాక్స్, ఫుడ్ ఇవి కూడా మీరు ప్యాక్ చేసుకుని వీటికి తీసుకువెళ్ళొచ్చండి, ఎలాంటి ఇబ్బంది లేదు. మలేషియా నుంచి వచ్చేటప్పుడు కూడా మీరు ఫుడ్ అవన్నీ ప్యాక్ చేసుకుని తీసుకురావచ్చు, ఇండియాలోకి అలౌ చేస్తారు. ఫైనల్గా అన్ని ప్రాసెస్ కంప్లీట్ చేసుకుని ఇప్పుడు కంప్లీట్ ఎగ్జిట్కి అయితే కనుక వెళ్ళిపోతున్నామండి. ఫస్ట్ ఫ్లైట్ దిగిన తర్వాత ఇమిగ్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసాము, సెకండ్ మన లగేజ్ కలెక్ట్ చేసుకున్నాము, థర్డ్ వచ్చేప్పటికి కస్టమ్స్ క్లియరెన్స్ అండి, ఫోర్త్ ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏరియాకి వెళ్ళిపోతున్నాము. మనం బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, బస్సు ఉంటుంది, ట్యాక్సీ బుకింగ్ ఉంటుంది, అలాగే గ్రాబ్ అని చెప్పేసి మన ఓలా లాగా అది ఉంటుంది. దాంతోపాటు రెస్టారెంట్లు, కొన్ని షాప్స్ ఉంటాయి షాపింగ్ చేసుకోవడానికి, అలాగే మనకి ఇక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్ కౌంటర్స్తో పాటు ఇంటర్నేషనల్ ఏటీఎంస్, ఇలాంటి అన్ని సర్వీస్ అయితే కనుక ఈ బయట మనకి అవైలబిలిటీ ఉంటాయండి, ఎయిర్పోర్ట్ ఇన్సైడ్ అనమాట. అవన్నీ కూడా మనం యాక్సెస్ చేయొచ్చు ఇక్కడ. మలేషియా కరెన్సీ వచ్చేటికి మలేషియన్ రింగిట్ అండి. ఒక మలేషియా రింగిట్ మనకు కావాలంటే కనుక ఇండియన్ కరెన్సీ ప్రకారం 17 to 18 రూపీస్ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. ఇంకా అడిషనల్గా GST, కన్వర్షన్ ఛార్జెస్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. మీరు అన్ని ఆన్లైన్లో బుక్ చేసుకున్నాక ఇక్కడ ఓన్లీ ఎక్స్పెన్సెస్కి మాత్రం మీకు మలేషియన్ రింగిట్స్ కావాలి. అది ఎంత అనేది మీరు ఇంత అమౌంట్ టార్గెట్ చేసుకుని ఆ అమౌంట్ మాత్రమే కన్వర్ట్ చేసుకుంటే సరిపోతుంది. అది ఇండియాలో ఉన్న ట్రావెల్ ఏజెన్సీ దగ్గర చేస్తే బెటరా, బ్యాంక్లో చేస్తే బెటరా, లేదా ఎయిర్పోర్ట్ కౌంటర్సా, లేదంటే ఇక్కడ రీచ్ అయిన తర్వాత ఇక్కడ ATMలో విత్డ్రా చేస్తే ఎంత పడుతుంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా సపరేట్గా ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను.
చేస్తాను. అందులో ఈ మలేషియన్ కరెన్సీ ఎక్స్చేంజ్ గురించి అయితే కనుక పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎయిర్పోర్ట్లో మీకు టూరిజం సిమ్ ప్రొవైడ్ చేసే కంపెనీ కౌంటర్స్ అయితే కనుక ఉంటాయండి. ఒక 3 కంపెనీస్ వరకు ఉంటాయి. అందులో డీజీ వచ్చేసి నెట్వర్క్ చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు కూడా డీజీ మొబైల్ నెట్వర్కే తీసుకుంటాను. మీకు ఆఫర్స్ ఎలా ఉంటాయంటే 7 days, 15 days, 1 month ఈ విధంగా ప్యాకేజెస్ ఉంటాయన్నమాట. మీరు ఎన్ని డేస్ స్టే చేస్తున్నారో దాన్ని బట్టి అయితే కనుక ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకోండి. అందులో 10 GB, 15 GB, 30 GB, 40 GB ఆర్ అన్లిమిటెడ్ ఈ విధంగా ప్యాకేజెస్ ఉంటాయి. ఆ అమౌంట్ అది మీరు అక్కడ చూసుకుని మీకు ఏ ప్యాకేజ్ కావాలో సెలెక్ట్ చేసుకుని తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు పాస్పోర్ట్ ఒకటి స్కాన్ చేసుకుని మనకి సిమ్ ఇమ్మీడియట్గా యాక్టివేట్ చేసి అయితే కనుక ఇస్తారు. మనం రీచ్ అవ్వగానే సిమ్ తీసుకోవడం వల్ల మనకి ఈ గూగుల్ మ్యాప్స్ ఇవన్నీ కనెక్ట్ అవ్వడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. లేదు మీకు వే తెలిస్తే మీరు నార్మల్గా వెళ్ళిపోయి మీరు బయటకు వెళ్ళిన తర్వాత సిటీలో అయినా సరే మీరు సిమ్ కార్డ్ అనేది తీసుకోవచ్చండి. ఎలాంటి ఇబ్బంది లేదు. ఎయిర్పోర్ట్ లెవెల్ 2లో ఫుడ్ కోర్ట్ అయితే కనుక అవైలబిలిటీ ఉందండి. మీకు ఫుడ్ అయితే కావాలంటే కనుక ఇక్కడ తినేసి వెళ్ళచ్చు. చాలా రకాల స్టాల్స్ ఉంటాయన్నమాట. మనకి కొంచెం రైస్ కూడా బాగానే దొరుకుతుంది, ఇబ్బంది లేదు. కాకపోతే ఎయిర్పోర్ట్ కాబట్టి కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. కానీ ఇండియన్ ఎయిర్పోర్ట్తో కంపేర్ చేసుకుంటే బెటర్ అనండి కాస్ట్ అయితే కనుక. మన ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత ఒక ఎలక్ట్రికల్ డివైస్ అయితే కనుక మనకి ఇస్తారండి. మనం ఎక్కడైనా సరే వెళ్ళి కూర్చోవచ్చు. మన ఫుడ్ రెడీ అయిన తర్వాత ఈ డివైస్లోంచి సౌండ్ వస్తుందన్నమాట. అప్పుడు మనం వెళ్ళి మన ఫుడ్ అయితే కనుక కలెక్ట్ చేసుకోవాలి. నేను ఫుడ్ వచ్చేప్పటికి రైస్ విత్ చికెన్ కర్రీ ఒక 2 plates, రైస్ విత్ ఫిష్ కర్రీ 2 plates తీసుకున్నానండి. ఒక్కొక్క ప్లేట్ వచ్చేప్పటికి కాస్ట్ 13 మలేషియన్ రింగిట్స్ అనమాట. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 250 రూపీస్ లోపైతే కనుక బిల్ అయింది ఒక ప్లేట్కి. ఎయిర్పోర్ట్లో కాబట్టి కాస్ట్ కొంచెం ఎక్కువగానే ఉంటుందండి. బయట అయితే కనుక ఇంత కాస్ట్ ఉండదు. కాఫీ, టీ ఏదైనా సరే 3 మలేషియన్ రింగిట్స్ అనమాట. అంటే ఒక టీ కానీ కాఫీ కానీ మనకి 50 రూపీస్ పడుతుంది. టోటల్గా ఒక మెంబర్కి 300 రూపీస్ అయితే కనుక ఫుడ్కి ఖర్చు అయిందండి ఎయిర్పోర్ట్లో. ఎయిర్పోర్ట్ లెవెల్ 2-4లోనే మనకి ఫుడ్ కోర్ట్కి కొంచెం ముందుకు వెళ్తే పబ్లిక్ బస్ స్టాండ్ ఉంటుందండి. అక్కడ నుంచి మనకి టౌన్కి వెళ్ళడానికి బస్తో పాటు ఇంకా కొన్ని లాంగ్ డిస్టెన్స్ వెళ్ళడానికి కూడా బస్ సర్వీస్ అనేది అందుబాటులో ఉంటుంది. మీకు ఇక్కడ సైన్ బోర్డ్స్ ఉంటాయండి. ఈజీగా సైన్ బోర్డ్స్ని చూసుకుని మీరు ఫాలో అయిపోవచ్చు అనమాట. తెలియకపోతే ఇక్కడ ఎవరినైనా సరే మీరు అడిగితే వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది వచ్చేసి బస్ టికెట్ కౌంటర్ అండి. ఇక మన ఇక్కడ టికెట్ తీసుకుని బస్ ఎక్కాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఆన్లైన్లో కనుక టికెట్ బుక్ చేసుకుని ఉంటే ఆ ఆన్లైన్ కాపీ ఇక్కడ చూపిస్తే వాళ్ళు ఫిజికల్ టికెట్ అనేది ఇష్యూ చేస్తారనమాట. బస్ టికెట్ కాస్ట్ వచ్చేప్పటికి 11 మలేషియన్ రింగిట్స్ నుంచి 15 మలేషియన్ రింగిట్స్ మధ్యలో ఉంటుందన్నమాట. కంపెనీని బట్టి రేట్ అనేది చేంజ్ అవుతుంది. నేనైతే కనుక 13 మలేషియన్ రింగిట్స్ ఉన్న బస్ టికెట్ అయితే కనుక తీసుకున్నాను. యావరేజ్ మీద నాకు 250 రూపీస్ అయితే కనుక ఛార్జ్ చేశారు. ఒకవేళ మీరు 60 years అబోవ్ అయిన వాళ్ళు అయితే కనుక మీకు 30% డిస్కౌంట్ వస్తుంది. సో మా పేరెంట్స్కి 9 రింగిట్స్కి టికెట్ అనేది దొరికిందనమాట. అంటే యావరేజ్ మీద 250 రూపీస్ లోపు మనకి ఈ కులాలంపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి కులాలంపూర్ సెంట్రల్ వెళ్ళడానికి బస్ టికెట్ అనేది దొరుకుతుంది. మనకి డిస్టెన్స్ వచ్చేవాడికి ఈ ఎయిర్పోర్ట్ నుంచి సిటీ టౌన్కి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 60 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే కనుక ఉందండి. బస్ జర్నీ వచ్చేవాడికి 1 hour పడుతుంది అనమాట ఈజీగా. వన్ అవర్ బస్ జర్నీ తర్వాత నేను కేఎల్ సెంట్రల్కి అయితే కనుక రీచ్ అయిపోయానండి. ఈ కేఎల్ సెంటర్ అనేది కులాలంపూర్కి టౌన్కి కనెక్టింగ్ హబ్ అనమాట. సో ఇక్కడ నుంచి అన్ని ప్లేసెస్కి లోకల్ ట్రైన్స్, కేటీఎం ట్రైన్స్ ఇలాగ అన్ని రకాలు ఉంటాయన్నమాట. ట్యాక్సీ సర్వీస్ ఇవన్నీ కూడా అవైలబిలిటీ ఉంటాయి. లాంగ్ డిస్టెన్స్ వెళ్ళడానికి కూడా ఇక్కడ నుంచి అన్ని ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అయితే కనుక అవైలబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ నుంచి నేను లోకల్ ట్రైన్ తీసుకుని నా హోటల్ దగ్గరికి అయితే కనుక వెళ్తాను. కేఎల్ సెంట్రల్ నుంచి నా హోటల్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. నేను చైనా టౌన్లో అయితే కనుక నా హోటల్ బుక్ చేస్తున్నాను. ట్యాక్సీ కన్నా లోకల్ ట్రైన్ తీసుకుంటే జస్ట్ ఒక 10 minutes వెళ్ళిపోతాము. ఓన్లీ 1 stop మాత్రమే అనమాట. కేఎల్ సెంటర్ నుంచి చైనా టౌన్ వచ్చేసి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. నేను బుక్ చేసుకున్న హోటల్ అక్కడ ఉందన్నమాట. ఇక్కడ నుంచి మనకి జర్నీకి టికెట్ కాస్ట్ వచ్చేప్పటికి 1.20 రింగిట్స్ అయితే కనుక ఛార్జ్ చేస్తాను. మన కరెన్సీలో ఒక 20 రూపీస్ అనమాట. ప్రజెంట్ అయితే కనుక మలేషియాలో June 30 వరకు లోకల్ ట్రైన్స్ అన్ని ఫ్రీ కాస్ట్ అండి. మనం ఎలాంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీ రైడ్స్ అయితే కనుక చేయొచ్చు అన్లిమిటెడ్గా. ఫైనల్గా నా హోటల్కి అయితే కనుక రీచ్ అయిపోతున్నానండి. టైం వచ్చేప్పటికి ఇప్పుడు ఈవినింగ్ 6 o'clock అవుతుంది. నేను నిన్న ఆఫ్టర్నూన్ 3 o'clock విజయవాడలో స్టార్ట్ అయ్యాను. అక్కడ నుంచి మలేషియాని బుక్ చేసుకున్న హోటల్ రీచ్ అవ్వడానికి నాకు ఎగ్జాక్ట్గా 24 hours అయితే కనుక టైం పట్టింది. ఇందులో ఇంక్లూడింగ్ ట్రైన్ జర్నీస్, ఎయిర్పోర్ట్ వెయిటింగ్ టైము,
ఫ్లైట్ జర్నీ, అలాగే ఇమిగ్రేషన్ క్లియరెన్స్, నా ఫుడ్ కోసం బ్రేక్, ఇవన్నీ కలుపుకున్నాను అనమాట ఈ టైం అనేది. సో ఇప్పుడైతే కనుక ఆల్మోస్ట్ మా పేరెంట్స్ అందరూ కూడా టైర్డ్ అయిపోయారండి. ఇంకా ఇవాళ ఈవినింగ్ అయితే కనుక ఎక్కడికి ఎక్స్పోజ్ చేయట్లేదు, నేను కంప్లీట్గా రెస్ట్ తీసుకుని రేపు మార్నింగ్ అయితే కనుక ఎక్స్పోజ్ స్టార్ట్ చేస్తాను. ఈ వీడియోలో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మిస్ అయితే కనుక నెక్స్ట్ వీడియోలో ఆ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటాను. ఇవాళ నా ఫుడ్కి అయితే కనుక దిగిన తర్వాత మలేషియాలో ఒక 300 రూపీస్ అయితే కనుక నా ఫుడ్కి ఎక్స్పెన్సెస్ అయిందనమాట. దాని తర్వాత మలేషియా ఎయిర్పోర్ట్ నుంచి నా హోటల్ రీచ్ అవ్వడానికి 250 రూపీస్ నా ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ అండి. ఇది తప్ప ఇంకా వేరే ఎలాంటి ఎక్స్పెన్సెస్ నాకు అవ్వలేదు ఇక్కడ. సో నెక్స్ట్ వీడియోలో మిగతా ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్రావెల్ విత్ సుజీ. స్టే ట్యూన్.